హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఆన్ రిక్వెస్ట్ పెట్టినందుకు చేస్తున్నాను. సమ్మన్ ఆన్ మై ఛానల్ అడిగారు ఈ డాగ్ని ఒకే సిట్ పొజిషన్లో అలాగే కూర్చోబెట్టడానికి ఏం చేయాలి అనేసి. సో ఇది నా డాగ్, ఇది ఎక్సైటెడ్గా ఉంది ఇప్పుడు. సో షీస్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గెట్ మై అటెన్షన్. Now what I do is I'll just wait for some time to settle, and before training begins we need to have some treats. And ఈ డాగ్ ఆల్రెడీ ట్రైన్ అయింది సిట్ కమాండ్ పైన. సో రిక్వెస్ట్ ఏముంది అంటే సిట్ అని చెప్పిన తర్వాత డాగ్ కూర్చొని ఇలాగే ఉండాలి అండ్ అదే అలా కొంచెంసేపు ఉండాలి అనేది. సో మీరు ఇది సిట్ కమాండ్ నేర్పించేటప్పుడు దీనికి మూడు స్టెప్స్ లాగా డివైడ్ చేయాలి. ఫస్ట్ ఒకటి సిట్ అని చెప్పానే డాగ్ ఇలా సిట్ పొజిషన్లో ఉండాలి, అండ్ దాని తర్వాత అది అలాగే ఉండాలి అంటిల్ యూ గివ్ మీరు ఒక రిలీజ్ కమాండ్ ఇచ్చే వరకు అది అలాగే ఉండాలి. సో ఇది 3 స్టెప్స్లో చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఐ నో, లైక్ మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చూసి ఉంటారు, లైక్ సిట్ కమాండ్ ఎలా నేర్పించాలనేది. సో ఒక్కసారి ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీరు డాగ్ని ఏం చేయొచ్చు అంటే సిట్ అని చెప్పి దానికి ఇమీడియట్గా ట్రీట్స్ ఇవ్వాలి. సో దట్ అది కూర్చొని ఉన్నంతసేపు దానికి ట్రీట్స్ వస్తూనే ఉంటాయి, అండ్ ఇది చాలా క్విక్గా ఉండాలి. సో మీరు టైం గ్యాప్ ఎక్కువ ఇచ్చిందంటే అది సిట్ పొజిషన్ నుంచి మూవ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిట్ అని చెప్పిన తర్వాత ఒక 2 seconds, 1 second, 2 seconds, 3 seconds, అది స్టార్టింగ్ మీరు సెకండ్స్ నుంచి చేయాలి. మీ కుక్కకి అర్థమైనంత వరకు మీరు సెకండ్స్లో చేయాలి. పోస్ట్ దాట్ వన్స్ దానికి అర్థమైన తర్వాత మీరు డ్యూరేషన్ ఎక్కువ పెంచుకోవచ్చు. సో నేను ఇది ఎలా చేయాలో చూపించాను. ప్రిన్సెస్ సిట్, గుడ్ ప్రిన్సీ, సిట్ గుడ్. సో ఎక్కువ టైం ఇస్తలేదు నేను అక్కడ. బిఫోర్ షీ కుడ్ బ్రేక్ ద సిట్ ఐఎమ్ గివింగ్ హర్ ట్రీట్. గుడ్ ప్రిన్సీ, sit. Good Princey. 1 2 3. Good sit. Good Princey. Good. Sit. 1 2 3 4 5. Good Princey. Good. 1. Sit. 1 2 3 4 5 6 7 8. Good Princey. Good. Sit. Princey, sit. Okay. 1 2 3 4 5 6 7 8 9 10. Good girl, Princey. Good girl. Good girl, Princey. Good girl. Sit. 1 2 3 4. Okay, see, this is okay, but she knows that now taniki em ardhamaindante only when I offer a treat, then she has to move from that position. So she took a decision to, instead of sitting, she took a decision to lay down. So that's okay. Now she is back in the sit position. Now I'll again count. Good Princey. 1 2 3 4 5 6 7 8 9 10. Good Princey. Good. Okay, so ఇలా మీరు ఇప్పుడు మనం ఓన్లీ 10 seconds చేసాము, బట్ యూ కెన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ద డ్యూరేషన్. మీరు డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయవచ్చు, అండ్ డ్యూరేషన్తో పాటు మీరు ఒక రిలీజ్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. సో రిలీజ్ కమాండ్ అనేది ఎలా అంటే నేను మీకు చెప్తాను. ప్లీజ్ సెట్. సో ఇప్పటివరకు మనం కౌంట్ చేసాము. సెట్ ఇప్పటివరకు మనం నంబర్స్ కౌంట్ చేసాము. సో నౌ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, బట్ వాట్ విల్ డూ ఈజ్ లైక్ సిట్ అని చెప్పిన తర్వాత వీఆర్ ఆస్కింగ్
to wait for some time until we give a release command. Sit. Now she's sitting. Okay. So okay is the release command that I'm giving, and మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. సో వన్స్ ఐ గివ్ ద రిలీజ్ కమాండ్ ఓకే, దెన్ షీ షుడ్ కమ్ టు మీ అండ్ సిట్ నెక్స్ట్ టు మీ. సో దట్ షుడ్ బి అ డిఫాల్ట్, అది డిఫాల్ట్ బిహేవియర్ ఉండాలి. సో అది ఎలా చేయాలో అనేది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. ఓకే, కమ్ హియర్, సిట్. ఓకే, sit. Sit. Okay. Sit. Sit. Okay. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే ఫస్ట్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఇది సిట్ అనే పొజిషన్లో కూర్చోాలి. దెన్ సిట్ అండ్ స్టార్ట్ కౌంటింగ్. సో మీరు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, లైక్ 2-3 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి దెన్ యూ కెన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ దట్. అండ్ ఒకేసారి మీరు ఎక్కువసేపు కూర్చోలేదు అది. సో అది దానికి ఫస్ట్ అర్థం కావాలి, లైక్ వాట్ ఈజ్ ఇట్ వీఆర్ ట్రైంగ్ టు, మనం దానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నాం అనేది దానికి అర్థం కావాలి. దాని తర్వాత షీల్ స్టార్ట్ రెస్పాండింగ్. దాన్ని బట్టి మీరు డ్యూరేషన్ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళవచ్చు. సో హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ ఇన్ మీ కుక్కకి సిట్ కమాండ్, కంప్లీట్ సిట్ కమాండ్ లైక్ సెట్ అండ్ రిలీజ్ కమాండ్తో పాటు నేర్పించాను ఇది. అండ్ దీని పర్ఫెక్షన్ రావాలంటే మీరు ఫస్ట్ ఇలాంటి ఒక చిన్న ప్లేస్లో, వేరే డిస్ట్రాక్షన్ లేని ప్లేస్లో స్టార్ట్ చేయండి. దెన్ గ్రాడ్యువల్లీ ఫస్ట్ డ్యూరేషన్ ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత డిస్టెన్స్ ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత డిస్ట్రాక్షన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇన్ కమింగ్ వీడియోస్ నేను అది ఎలా చేయాలని చెప్తాను, డిస్టెన్స్, డ్యూరేషన్ అండ్ డిస్ట్రాక్షన్స్ పైన. సో ఫస్ట్ బేసిక్ ఇప్పుడు సిట్ అని నేర్పించాము, దెన్ రిలీజ్ కమాండ్ నేర్పించాము. సో దీనిపైన ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకటే చోట కూర్చొని ఉండాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దానికి తొందరగా పెడితే అది నేర్చుకోదు. షీ హ్యాస్ టు అండర్స్టాండ్ లైక్, అండ్ అది అంతా కంట్రోల్లో ఉండాలి. దానికి కొంచెం టైం పడుతుంది, అది ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.